సుగాలి ప్రీతిబాయ్ కేసును ఎన్నికల్లో ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట ఇచ్చి మోసం చేశారని రాష్ట్ర మాజీ ఎస్టీ కమిషన్ సభ్యులు వడిచ్చే శంకర్ నాయక్ ప్రీతిబాయ్ తల్లి పార్వతి ఆరోపించారు. అధికారంలోకి వస్తే సుగాలి ప్రీతి కేసు ఫైల్స్ ని తొలి సంతకమని చెప్పిన పవన్ కళ్యాణ్ యావత్ గిరిజన జాతికే నమ్మక ద్రోహం చేశారని రాష్ట్ర మాజీ ఎస్టీ కమిషన్ సభ్యులు వడిచ్చే శంకర్ నాయక్ తెలియజేశారు. ఇతర గిరిజన సంఘాల నేతలు తల్లి సుగాలి పార్వతి మండిపడ్డారు. ప్రీతి కుటుంబానికి జరిగిన అన్యాయంపై అన్ని గిరిజన సంఘాల నాయకులు పార్వతి వీల్ చైర్ యాత్ర సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఆమెకు అండగా నిలుస్తామని తీర్మానం చేశారు. అత్యాచారానికి గురైన ప్రీతిబాయ్ అంశాన్ని పవన్ ఎన్నికల ముందు ప్రచారానికి వాడుకున్నారని, ఇప్పుడు గాలికి వదిలేశారని నిప్పులు చెరిగారు. అధికారం చేపట్టి 14 నెలలు గడుస్తున్నా ఆ కేసు ఊసెత్తడం లేదని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ను తమ కుటుంబానికి నమ్మక ద్రోహం చేశారని సుగాలి పార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. సుగాలి ప్రీతిబాయికి నమ్మక ద్రోహం పేరుతో సోమవారం నంద్యాల పట్టణంలోని హోటల్ సూరజ్ గ్రాండ్ నందు గిరిజన ప్రజా సామైక్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ ఆధ్వర్యంలో గిరిజన సంఘాలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. భాగంగా ఇవాళ సుగాలి ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్ని వచ్చాయి. అది అంటే లాస్ట్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గవర్నమెంట్లో వైసీపీ ప్రభుత్వంలో ఇవాళ ఆ తల్లి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలుకు వచ్చినప్పుడు వారు వెళ్ళి వారి యొక్క ఆవేదనని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి వారు వెళ్ళి ఆ ఆవేదనని ఎక్స్ప్రెస్ చేస్తే ఆయన ఇమ్మీడియట్గా వారి తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం జరిగింది, 5 ఎకరాల వ్యవసాయ భూమి ఇవ్వడం జరిగింది, అదేవిధంగా ఇంటి స్థలాన్ని కూడా 5 సెంట్లుగా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఇస్తూ మరి ఆ విషయంలో ఆ ఇన్సిడెంట్లో సిబిఐతో దర్యాప్తు జరిపించాలని కూడా కేంద్ర ప్రభుత్వానికి వారు రాయడం జరిగింది. ఇవాళ మీడియా ద్వారా నేను ఒకటే ఇవాళ క్వశ్చన్ అంటే ఒక పాయింట్ని ఇవాళ ఒక సవాల్ ఇస్తుతా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి, మీరు అధికారంలో లేనప్పుడు ప్రీతి యొక్క విషయాన్ని, ప్రీతి యొక్క అంశాన్ని మీరు రాజకీయంగా మీరు వాడుకున్నారా లేదా ఈ రాష్ట్ర ప్రజలకి మీరు ఇవాళ సమానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రీతి విషయాన్ని రాజకీయంగా మీరు అంటే పవన్ కళ్యాణ్ గారే కాదు, కూటమి ప్రభుత్వం కూడా ఆ విషయాన్ని రాజకీయంగా వాడుకొని వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రామిస్ని అమలు చేయకుండా ఇవాళ పూర్తిగా దాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం చేస్తుందా లేదా అనేది ఇవాళ వాళ్ళే ఆత్మపరిశీలన చేసుకోవాలని కూడా మీడియా ద్వారా నేను అడుగుతా ఉన్నాను. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఒక మాట అన్నారు, మేము అధికారంలోకి వస్తే మొదటి సంతకం ప్రీతి యొక్క కేసు విషయంలో నేను తప్పనిసరిగా మొదటి సంతకం అక్కడ చేస్తానన్నటువంటి మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తూ ఉన్నా మీరు ఎన్ని సంతకాలు చేశారో మీకే తెలుసు. కానీ మా ప్రీతి విషయంలో, మా ప్రీతి కుటుంబం విషయంలో, మా గిరిజన బిడ్డకు న్యాయం చేసేటువంటి విషయంలో మీ యొక్క సంతకం ఏమైందని కూడా ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా అడుగుతా ఉన్నాను. నిజంగా అధికారం కోసం మీరు ఎన్నో మాటలు ఈ రాష్ట్రంలో ప్రజలకు చెప్పారు. ముఖ్యంగా ప్రీతి యొక్క అంశానికి మీరు పదే అన్ని సందర్భాల్లో ఎన్నికల సభల్లో కూడా మీరు మాట్లాడారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక ప్రీతే కాదు, ప్రీతిలాగా 30,000 మంది మహిళలందరూ కూడా ఈ రాష్ట్రం నుంచి ఎక్కడో వెళ్ళిపోయారు, వాళ్ళ ఆచూకీ లేదని కూడా మీరు చెప్పారు. కానీ ఇవాళ ప్రీతికే న్యాయం జరిగినప్పుడు ఈ 30,000 మంది మహిళల యొక్క పరిస్థితి ఏ పార్టీతో ఎలా ఉంటుందో మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రీతికి న్యాయం చేస్తే నిజంగా ప్రభుత్వం ఉందని మేము అనుకుంటాం. ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగితే నిజంగా ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నాడని మేము అనుకుంటాం. న్యాయం జరగకపోతే మాత్రం ఏ మాటలు చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకి మీరు నమ్మించి వంచి మీరు అధికారంలోకి వచ్చారో అదే క్రమంలో అదే ప్రజలు అదే రీతిలో అదే సందర్భంలో అదే తీర్పుతో మిమ్మల్ని తప్పనిసరిగా తగిన గుణపాఠం కూడా చెప్పేటువంటి పరిస్థితి ఎదురవుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. Thank you.